ఒక్క సిరంజితో 10 మందికి హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలోని బాలంచేరి మున్సిపాలిటీ ప్రాంతంలో జరిగింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. ఇలా హెచ్ఐవి సోకిన వారు డ్రగ్స్ తీసుకునేవారని అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు. ఒకేసారి 10 మందికి హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయం కేరళలో వెలుగు చూసింది. ఆ 10 మంది వ్యక్తులు ఒకే సూదితో ఇంజెక్షన్ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ 10 మందిలో 7 కేరళ వాసులు కాగా మరో 3 వివిధ రాష్ట్రాలకు చెందిన వారని వైద్య ఆరోగ్య శాఖ దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రాథమిక దర్యాప్తు నిర్వహించిన అనంతరం ఈ హెచ్ఐవి సోకిన వారంతా డ్రగ్స్ కు బానిసలయ్యారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. వాస్తవానికి 10 మందిలో ఒకరికి ఎయిడ్స్ సోకగా అతడు ఉపయోగించిన సిరంజిని మరో 9 మంది డ్రగ్స్ తీసుకునేందుకు ఉపయోగించారని, అందుకే వారికి కూడా సోకిందని అధికారులు వెల్లడించారు. ఇలా ఎయిడ్స్ సోకిన వారిలో 3 ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులని ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. మరోపక్క హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన 10 మందిని కేరళ వైద్య శాఖ అధికారులు తమ పర్యవేక్షణలో ఉంచారు. ఇదే సమయంలో అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా స్పందించిన మలప్పురం జిల్లా వైద్యాధికారి కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా డ్రగ్స్ తీసుకునే వారిలో హెచ్ఐవి సంక్రమణ పెరిగే అవకాశం ఉందని, ప్రమాదం కూడా ఉందని తెలిపారు. ఇదే సమయంలో హెచ్ఐవి సోకిన 10 మంది డ్రగ్స్ కు బానిసలవ్వడంతో వారి కుటుంబ సభ్యులకు కూడా ఇది వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని చెప్పారు.